నరసింహకొండ నెల్లూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున నరసింహకొండపై వెలిసి ఉన్న ఈ పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ప్రసిద్ధి చెంది. ఈ ఆలయ చరిత్ర తీసుకుంటే పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని, యాగ పూర్ణాహుతి నుంచి వెలిసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీ నరసింహస్వామి అని చెబుతారు పండితులు. అలానే ఈ ఆలయాన్ని ప్రాచీన కాలంలో పల్లవ, రెడ్డి రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయం వివాహాలకు పెట్టింది పేరు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వివాహం చేసుకుంటే 10 కాలాల పాటు పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారని నమ్మకం. ఇక ఆలయంలో సంతాన వృక్షానికి చీర కొంగు చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు 7 కోనేరులు ప్రసిద్ధి. కశ్యప మహర్షి 7 హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతకాలంలో అవి 7 కోనేరులుగా రూపాంతరం చెందాయని అంటారు. కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నెల్లూరులోని రంగనాథ ఆలయానికి నరసింహకొండపై ఉన్న నరసింహస్వామికి సంబంధం ఉంది. రంగనాథుడి ఉత్సవాలు ముగిసే సమయంలో నరసింహకొండ నుంచి నరసింహస్వామిని ఎదుర్కోలుగా తీసుకెళ్తారు. ఈ ఉత్సవం నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కొండపై వెంకటేశ్వర స్వామి పాదముద్ర కూడా ఉంది. ఈ ఆలయంకు ప్రతిరోజు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల నేచర్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి, దర్శించండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపురం.